హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్జే న్యూస్. బాపులపాడు మండలం వీరవల్లి కనకదుర్గమ్మ గుడిలో భక్తులకు శాకంబరి అమ్మవారు దర్శనమిచ్చారు. అర్చకులు కుందర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారితో పాటు గర్భాలయం నుండి గుడి ప్రాంగణం అంతా కూరగాయలతో అందంగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చేసిన భక్తులు అందరికీ తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు వంగపండు ప్రకాష్ తెలిపారు. అభినందనీయమని విద్యాభివృద్ధికి లయన్స్ క్లబ్ అందిస్తున్న సహకారం అభినందనీయమని సర్పంచ్ కగ్గా పద్మావతి అన్నారు. భోగిరాల ఎంపీపీ స్కూల్ నందలి 105 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేడికొండ బుచ్చిబాపయ్య సహకారంతో పుస్తకాలు, భోజన ప్లేట్లు పంపిణీ చేశారు. తన స్వగ్రామంలో విద్యాభివృద్ధికి అవసరమైన ఎటువంటి సహకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ లయన్స్ నాయకులు బుచ్చిబాపయ్య తెలిపారు. దాతల సేవలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని మాజీ గవర్నర్ వీరమాచినేని రామబ్రహ్మం విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షుడు చలసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి అక్కినేని రాఘవేంద్రరావు, కోశాధికారి కల్లేపల్లి నారాయణరావు, రీజనల్ చైర్మన్ నందిగామ స్వామి, కార్యదర్శి శ్రీనివాస్ పనీంద్ర, మాకినేని శ్రీనివాస్, ఉపాధ్యాయులు విజయ, రాజేశ్వరి, ఆశాలత, లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. బాపులపాడు జిల్లా ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యా అధికారి సురేష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు
జగ్గంపేట పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం తుంగా ప్రవళిక అనే బాలిక మరణంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తుంగా ప్రవళిక ఆత్మహత్య కాదని ముమ్మాటికి హత్య అని ఆయన ఆరోపించారు. స్థానిక ఎస్ఐ మరియు సిఐ పోలీస్ వ్యవస్థలన్నీ తప్పుపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ నెల 16న వత్సవాయి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా మరియు ముట్టడి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి తెలియజేస్తామని అన్నారు. నానమ్మతో తాతతో నవ్వుతూ వెళ్ళింది. ఇంటికి వచ్చేటప్పుడు సరదాగా ఉండే అమ్మాయి ఇంటికి వచ్చేసింది ఆ బండి మీద. కానీ తెల్లారి మాత్రం ఆ రాత్రి కూడా ఈ బావులన్నీ వెతికారు. టార్చ్ లైట్లు వేసుకొని ఈ బావులన్నీ వెతికారు. రాత్రి 9 తర్వాత కూడా బావులు వెతికారు. ఇదే బావి డెడ్ బాడీ దొరికిన బావిలు కూడా వెతికారు. డెడ్ బాడీ బయట కనిపించలే. రెండోది, ఈ డెడ్ బాడీ చూస్తే అమ్మాయి ప్యాంట్ జిప్పు బటన్ పెట్టి లేదు. ఇక మూవీ అప్డేట్స్ చూద్దామా. నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానని ఇటీవల ప్రకటించిన తమన్నా తాజాగా అతని గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. విజయ్ నా అభిప్రాయాల్ని గౌరవిస్తారు. ఇంట్లో స్త్రీలతో పాటు బయట వారితోనూ ఎంతో గౌరవంగా ఉంటారు. అందుకే అతను నా మనసుకు దగ్గరయ్యాడు. విజయ్ నా జీవితంలో వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తమన్నా పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి తాజాగా లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. పొలిటికల్ న్యూస్కి వస్తే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ ఎంట్రీ ఇచ్చిన కొద్దిసేపటికే 3.5 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జై హింద్ అని పవన్ తన బయోలో పోస్ట్ చేశారు. పవన్ రాకతో ఇన్స్టాగ్రామ్ షేక్ అయిందని ఫ్యాన్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి HJ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.